Hi guys, welcome back to my channel Jan Beauty Hub. In this video I will discuss all about blushers. Blushers ఎలా అప్లై చేయాలనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. బ్లషర్స్ ఎందుకు అప్లై చేయాలి అంటే మన ఫేస్ లోని న్యాచురల్ ఫీచర్స్ ని ఎన్హాన్స్ చేయడానికి బ్లషర్ ని మనం అప్లై చేస్తాం. కామన్ గా అందరూ ఇక్కడ యాపిల్ ఆఫ్ చీక్స్ పైన అప్లై చేస్తూ ఉంటారు కదా రౌండ్ షేప్లో. అలా కాకుండా మన ఫేస్ షేప్ ఏంటి అని తెలుసుకొని ఫేస్ షేప్ని బట్టి బ్లష్ అప్లై చేయడం వల్ల ఫేస్లోని న్యాచురల్ ఫీచర్స్ ఎన్హాన్స్ అవుతాయి. మన ఫేస్ షేప్ అనేది బ్యాలెన్స్గా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నవన్నీ పాపులర్ బ్లషర్ ప్యాలెట్స్. ఇప్పుడు మీరు స్క్రీన్ పై ఫేస్ షేప్ ఎన్ని టైప్స్ ఉన్నాయని చూడండి. రౌండ్ ఫేస్కి బ్లషర్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. రౌండ్ ఫేస్ని స్లిమ్గా అండ్ లాంగ్గా కనిపించేలా చేయాలి. ఒకవేళ బ్లష్ని మనం యాపిల్ ఆఫ్ చీక్స్ పైన అప్లై చేస్తే ఫేస్ ఇంకా రౌండ్ అయిపోతుంది. సో మనం బ్లష్ని యాపిల్ ఆఫ్ చీక్స్ కింద అప్లై చేయాలి. అప్వర్డ్ మోషన్లో డయాగ్నలీ టెంపుల్స్ వరకు బ్లెండ్ చేయాలి. ఈ పిక్లో చూపిస్తున్న విధంగా రౌండ్ ఫేస్కి బ్లష్ని అప్లై చేయాలి. నెక్స్ట్ స్క్వేర్ షేప్. స్ట్రాంగ్గా ఉన్న యాంగిల్స్ని మనం సాఫ్ట్గా తీసుకురావాలి. యాపిల్ ఆఫ్ చీక్స్కి బ్లష్ని అప్లై చేయాలి. రౌండ్ మోషన్లో టెంపుల్స్ వైపు బ్లెండ్ చేయాలి. యాంగిల్స్ బ్యాలెన్స్ చేయడానికి ఫోర్ హెడ్ జా లైన్ పై కొంచెం బ్లష్ని అప్లై చేయాలి. నెక్స్ట్ ఓవెల్ ఫేస్. ఓవెల్ ఫేస్ వాళ్ళకి న్యాచురల్గా ఉన్న ఫీచర్స్ని హైలైట్ చేయాలి. యాపిల్ ఆఫ్ చీక్స్ పై బ్లష్ని అప్లై చేయాలి. చీక్ బోన్ని ఫాలో అవుతూ ఇయర్ వైపు బ్లెండ్ చేయాలి. హార్ట్ షేప్ ఉన్న వాళ్ళకి వైడర్గా ఉన్న ఫోర్ హెడ్ని నేరో చేసి ఫోర్ హెడ్ని బ్యాలెన్స్ చేయాలి. బ్లష్ని యాపిల్ ఆఫ్ చీక్స్ కింద అప్లై చేసి చెవుల వైపు అడ్డంగా కలపాలి. ఫోర్ హెడ్ని బ్యాలెన్స్ చేయడం కోసం టెంపుల్స్ పై ఇంకా ఫోర్ హెడ్ పై కొంచెం ప్రోడక్ట్ని అప్లై చేయాలి. రెక్టాంగులర్ ఫేస్. రెక్టాంగులర్ ఫేస్ని మనం షార్ట్గా కనిపించేలా చేయాలి. యాపిల్ ఆఫ్ చీక్స్ పై ఫోకస్ చేయాలి. ఇయర్స్ వైపు బయటకి బ్లష్ని బ్లెండ్ చేయాలి. డైమండ్ ఫేస్ షేప్ వాళ్ళకి బ్లష్ ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. వీళ్ళకి చీక్ బోన్స్ విడ్త్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం సాఫ్ట్గా చేయాలి. సో వీళ్ళకి యాపిల్ ఆఫ్ చీక్స్ పై బ్లష్ని అప్లై చేయట్లేదు. మరి ఎక్కడ అప్లై చేయాలి చూడండి. చీక్ బోన్స్ పైన బ్లష్ని అప్లై చేయాలి. బ్లెండ్ అవుట్వర్డ్ టు ద ఇయర్. చీక్ బోన్స్ విడ్త్ని తగ్గించడానికి ఇయర్ బయటకు బ్లష్ని బ్లెండ్ చేయాలి. పౌడర్ బ్లష్లు ఆయిలీ స్కిన్ వాళ్ళకి మంచిగా సూట్ అవుతాయి. సీమ్లెస్ లుక్ కోసం బ్లష్ని మంచిగా బ్లెండ్ చేయాలి. న్యాచురల్ గ్లో కోసం ఎప్పుడు క్రీమ్ బ్లషర్ని యూజ్ చేయాలి. ఫేర్ స్కిన్ వాళ్ళకి సాఫ్ట్ పింక్, లైట్ కోరల్, పీచ్ కలర్స్ బాగా సూట్ అవుతాయి. మీడియం స్కిన్ వాళ్ళకి బ్రైట్ పింక్, మావ్, డీప్ పీచ్. డార్క్ స్కిన్ వాళ్ళకి ఫషియా, డార్క్ పింక్, ఆరెంజ్ కలర్స్ బాగా సూట్ అవుతాయి.